మేరా భారత్ మహాన్ అంటాం మనం. హిందుస్థాన్ అంటాం, అంటే హిందువులకు మాత్రమే స్థానం ఉందని కాదు, హిందువులకు సంబంధించి వేరే అంశాలను కూడా ఇక్కడ మనము మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అఖండ భారతావని విడిపోయేటప్పుడు భారతీయులు, పాకిస్తానీయులు, అందులో ముఖ్యంగా మతం ఆధారంగా విడిపోయిన రెండు దేశాలుగా మనం వీటి రెండింటిని చూస్తుంటాం. ఆ నేపథ్యంలోనే హిందువులకు సంబంధించి, హిందూ సాంప్రదాయాలను గౌరవించే వాళ్ళకి సంబంధించి హిందువులను గౌరవించే వాళ్ళ కోసం ఈ దేశం అన్నది మనందరం భావించాల్సిన అవసరం ఉంది. సెక్యులర్ దేశంగా మాట్లాడినా మనతో పాటు ముస్లింలో, క్రిస్టియన్లో, ఇతర మతస్థులో మనతో పాటు సోదరభావంతో కలిగి ఉన్నంత కాలం మనకు ఎలాంటి అభ్యంతరము లేదు. వాళ్ళందరితో కలిసి మనం జీవించడానికి ఎవరికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఎక్కడో ఒక ప్లేస్లో, ఎక్కడో ఒక చోట హిందువులుగా ఉన్న చాలామంది, హిందువులుగా ఉన్న మనందరం కూడా ఎక్కడో ఒక చోట రెండవ సిటిజన్గా, అంటే సెకండ్ గ్రేడ్ సిటిజన్గా ఏమైనా ఉన్నామన్న ఆలోచన, అనుమానము చాలామందిలో ఉంది. ఇందులో ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అవి వ్యవహరించే తీరు, వాటికి అనుగుణంగా జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సందర్భాల్లో ఈ అనుమానాన్ని రెట్టింపు చేస్తాయి. ప్రతి ఒక్కరికి ఒక మత విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసానికి సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకునే క్రమంలో కూడా అది ఎవరికి వాళ్ళకి సంబంధించిన స్వయం నిర్ణయంగానే మనం భావించాల్సి ఉంటుంది. హిందూ మతాన్ని ఎందుకు మీరు ఫాలో అవుతున్నారు, ఎందుకు ముస్లింలుగా మీరు కన్వర్ట్ అయ్యారు, లేదా హిందువులుగా మీరు ఎందుకు మీ జీవితాన్ని గడుపుతున్నారు, క్రిస్టియన్లుగా ఎందుకు కన్వర్ట్ అయ్యారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అవసరం లేదు. ఎవరి మత విశ్వాసం వాళ్ళదే. ఇప్పుడు ఒక మతానికి సంబంధించిన ఏదైనా అంశం తెరపైకి వచ్చినప్పుడు చాలామంది దాని గురించి మాట్లాడతారు. ఆ మాట్లాడే క్రమంలో వాళ్ళని ఏం మాట్లాడతారు, వాళ్ళందరూ సెక్యులర్ అంటారు. అదే ఇంకో మతం గురించి, ముఖ్యంగా హిందువుల గురించి మాట్లాడితే మాత్రం వాళ్ళని హిందూ మత ఛాందసవాదులు అంటారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరొకసారి సనాతన జ్వాల ఏమైనా రగులుతోందా, ఆ రగలడానికి అవసరమైన పరిస్థితులు దేశంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో హిందువులకు సంబంధించిన వ్యతిరేక భావజాలాన్ని ప్రొడ్యూస్ చేసే ప్రయత్నము, ప్రొజెక్ట్ చేసే ప్రయత్నము, ప్రమోట్ చేసే ప్రయత్నం జరుగుతుందన్న ఒక అనుమానం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చేసిన ఒక ట్వీటు ఈ ప్రశ్నను మరింత కఠినతరం చేసిందని చెప్పాలి. ఆ పాయింట్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తిరుప్పరం కుండ్రం ఈ ఆలయం గురించి పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటి, ఆ ట్వీట్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనేది కూడా మనం చూద్దాం. దాని ప్రకారం చూస్తే తిరుప్పరం కుండ్రం అనే ఈ మురుగన్ ఆలయము హిందువులకు అత్యంత పవిత్రమైన స్థలంగా మనం భావిస్తుంటాం. అంతేకాకుండా కార్తీకేయ దీపం పేరుతో హిందూ సంప్రదాయాల్లో రాజీ పడలేని ఒక ఆచారం అని కూడా మనందరం తెలుసుకుంటూ ఉంటాం. ఈ విషయానికి సంబంధించి, ఆ కార్తీక దీపానికి సంబంధించిన అంశంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, దానిపైన కోర్టులు వెళ్ళిన తర్వాత, కోర్టులు కూడా అనుమతించిన తర్వాత కూడా దాన్ని ఆచరణలోకి తీసుకెళ్ళడానికి అడ్డంకులు రావడం దురదృష్టకరమని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. హిందూ విశ్వాసాలను తేలిగ్గా తీసుకోవడం ఆపాలని చెప్పి ఆయన హెచ్చరించారు. మత స్వేచ్ఛ విషయంలో సమానత్వం పాటించాలన్న డిమాండ్ను ఆయన తెరపైకి తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో మనకు తెలుసు చాలా క్లియర్గా దీపాలకు సంబంధించి కూడా భారతీయుల్లోనూ, ముఖ్యంగా హిందువుల్లో ఒక రకమైన సెంటిమెంట్ ఉంది. అందరూ ఒకసారి గుర్తు చేసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు అయ్యప్ప స్వామి ఒక దీపం రూపంలో మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి రూపంలో ఆయన దర్శనం ఇస్తారు అని చెప్పేసి ఎవరైతే శబరిమలైకి వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు ఆ ప్రాంతాన్ని రెగ్యులర్గా చూసే వాళ్ళందరూ కూడా ఆ రోజు చాలా నిష్టగా, అత్యంత పెద్ద దృష్టితో దైవానికి సంబంధించిన అంశంతో దాన్ని చెక్ చేస్తూ ఉంటారు. అందుకని ఆ రోజు ఆ జ్యోతి వెలగంగానే స్వయంగా మనము అయ్యప్ప స్వామిని దర్శించుకున్నామనే ఒక ఆలోచనలోకి వెళ్ళి దాన్ని చేతులెత్తి మొక్కుతాం. అది మీకు గుర్తుంది కదా. గతంలో మనం చిన్నప్పుడు నమ్మకాల ప్రకారం అది డైరెక్ట్గా దేవుడే అలా జ్వాల రూపంలో బయటకు వస్తాడన్నారు. కానీ దాని మీద కూడా విషప్రచారం చేసి దాన్ని ట్రావెన్కోర్కు సంబంధించిన ఆలయ సిబ్బందే వెలిగిస్తున్నారన్న అంశాన్ని బయటకు వచ్చేంత వరకు కూడా దాని మీద పోరాటం చేశారు చాలామంది మహానుభావులు. దానివల్ల నష్టం ఏం లేదు. అక్కడ అయ్యప్ప స్వామి వచ్చినా రాకపోయినా ఆ వెలిగే జ్యోతిలో అయ్యప్ప స్వామిని చూసుకొని ఇప్పటికి కూడా భక్తులు తరిస్తున్నారు అన్నది నిజం. ఆ తర్వాత అరుణాచలంలో కూడా ఇదే తరహా ఆలోచన విధానం, ఇలాంటి తరహా ఒక ప్రచారాన్ని తీసుకుని వచ్చారు. అరుణాచలంలో కూడా కార్తీక మాసంలో వాళ్ళు ఒక కార్తీక దీపాన్ని అక్కడ వెలిగిస్తారు. ఆ వెలిగించినప్పుడు దాన్ని చూసి ఆ రోజు కార్తీక మాసంలో వెలిగే ఆ దీపాన్ని స్వయంభుగా వెలిసిన ఒక శివుడితో ఈక్వల్గా భావించి దాన్ని నమస్కారం పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ తిరుపరం కండ్రం ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కూడా ఒక సంస్థానికి సంబంధించి
అక్కడ వెలిగించే ఆ దీపానికి సంబంధించి దాన్ని అక్కడ అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేసింది. అయితే హిందువులకు సంబంధించిన సంఘాలు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, దాన్ని కోర్టుకు వెళ్ళి మరీ అనుమతి తెచ్చుకున్నారు. సో ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ వస్తుంది. హైకోర్టు స్పష్టంగా అనుమతి ఇచ్చినా సరే ఆ ఆదేశాలు అమలు కాకపోవడానికి కారణం ఏంటి అన్నది మనం ఒక కీలకమైన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు తెరపైకి వస్తాయి. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్న డిఎంకే పార్టీ, వాళ్ళు ఎంతో కొంత హిందూ వ్యతిరేకులుగా ఉంటారు, హిందూ వ్యతిరేకులుగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు అన్న ఒక ఆరోపణలు మనకు విన్నాయి. ఆ నేపథ్యంలో జిల్లా యంత్రాంగము ఆదేశాల అమలులో వెనకడుగేయడమే చాలా కీలకమైన పాయింట్గా మనకు కనిపిస్తుంది. సామాజిక సామరస్యం అనే పేరుతో అధికారులు సబ్జెక్టివ్ నిర్ణయాలు తీసుకొని పోలీసు రెవెన్యూ అధికారుల అతి జాగ్రత్త ధోరణి అనే పేరుతో ఈ హెచ్ఆర్ఎన్సీఈ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు స్పష్టమైన మద్దతు ఇవ్వకపోవడం వల్లే, అంతేకాకుండా దాని బాధ్యత తీసుకునే అధికారులు లేకపోవడం వల్ల కూడా అక్కడ పరిస్థితి గందరగోళంగా మారింది అన్నదైతే మనకు అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే మనకు థర్డ్ క్వశ్చన్ వస్తుంది. ఆర్టికల్ 25 అన్నది నిజంగా హిందువులకు మాత్రమే పరిమితంగా అమలవుతోందా? ఎస్, హిందూ మత ఆచారాలపైనే ఎక్కువ నియంత్రణలు కనిపిస్తున్నాయన్న భావన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అదే ఇతర మతాల ఆచారాల విషయంలోకి వచ్చేటప్పటికీ పెద్దగా జోక్యం ఉండదన్న అదే విమర్శ కూడా మనకు కనిపిస్తుంది. అందుకనే కోర్టు అనుమతినైనా సరే అక్కడున్న ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తుంది. మత స్వేచ్ఛ పైన సమానత్వం లేనట్టుగా కూడా చాలామంది భావించే పరిస్థితి క్రియేట్ చేస్తుంది. ఇక ఆర్టికల్ 25 అమలు ఏ పక్షంగా మారుతోందన్న అనుమానాలు, అలాగే అలాంటి అభిప్రాయాలు కూడా పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది? హిందువులకు మాత్రమే ఈ ఆంక్షలు కానివ్వండి, హిందువులకు సంబంధించిన నమ్మకాలనేమో మూఢనమ్మకాలని, ఇతర మతాలకు సంబంధించిన నమ్మకాలేమో వాళ్ళ మత నమ్మకాలని చెప్పేసి వాళ్లకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితిలోకి మన భారతీయులు కానివ్వండి, భారతదేశంగా ఎందుకు పోతుంది అన్నది ఖచ్చితంగా మనకు రావాలి. సో ఈ నేపథ్యంలోనే ఫోర్త్ క్వశ్చన్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే హిందువులు ఏం చెయ్యాలి అన్నది. హిందువులు ఏం చేయాలి అంటే ఫస్ట్ హిందువులుగా మారాలి. మేము హిందువులే అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి, అది నమ్మాలి, దానికి అనుగుణంగానే వాళ్ళు వ్యవహరించాలి. కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఈ భేదాలన్నింటినీ పక్కన పెట్టి హిందువులంతా ఒక్కటే, హిందువులందరూ ఐక్యంగా ఉంటారు అనే అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించడము, దాన్ని నమ్మడము, దాన్ని ఆచరించడం స్టార్ట్ చేయాలి. అలాంటి ఐక్యత సాధించిన తర్వాతనే హిందువుల సంప్రదాయాలపైన స్పష్టమైన ఒక అవగాహన అందరికీ వస్తుంది. తద్వారానే అందరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళకి సంబంధించిన అంశాలను ఎవరు టచ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆలయ నిర్వహణకు సంబంధించిన భక్తుల పాత్ర అన్నది బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. న్యాయపరమైన హక్కుల కోసం నిరంతరంగా ఎవరో ఒకరు విప్పుతున్న గళానికి ప్రతి ఒక్కరూ కూడా తోడవలసి ఉంటుంది. సనాతన ధర్మాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పరిరక్షించే ప్రయత్నం చేయాలి. ఇది ఒకటే కాదు, మనము ఇతర మతాలను ఎలా అయితే గౌరవిస్తున్నామో ఇతర మతాలు కూడా మనల్ని గౌరవించాలని చెప్పేసి మనం భావించాలి, దాన్ని మనము ఎక్స్ప్రెస్ చేయాలి. హిందువుల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతుంటే దాన్నేమో అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారనే విధంగా మాట్లాడడము, అదే వేరే మతాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఎవరైనా మాట్లాడితే మాత్రము వాళ్లను కుంచిత భావజాలంతో ఉన్నారు అనే విధంగా చెప్పే ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నింటినీ కూడా ఆపాలి. హిందూ మతం అన్నది అది మతం కాదు, అది ఒక జీవన విధానం అనే విషయాన్ని నమ్మే ప్రయత్నం చేయాలి. ఇతర మతాలను ఎలా అయితే మనం గౌరవిస్తున్నామో మన మతాన్ని కూడా మనం గౌరవించుకోవాలనే అంశాన్ని ప్రతి ఒక్కరిలోనూ ఆ ఆలోచన విధానాన్ని పెంపొందింపజేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు మతాన్ని, ముఖ్యంగా ఇలాంటి సనాతన ధర్మాన్ని దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. అది ఒక బీజేపీ పార్టీకో లేదా ఒక ఎన్డీఏ పార్టీకో అది సొంతమైన అంశంగా చూడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే హిందువుగా పుడితే, హిందువుగా జీవిస్తే, హిందువుగా బతుకుతుంటే హిందువుగా జీవించాలి, హిందువుగా గర్వపడాలి అనే ఆలోచన హిందువులో వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి.